పూర్తి స్థాయిలో సాంకేతికంగా న్యాయపరంగా వివిధ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో గమనించి, అది బీహార్ కావచ్చు, హర్యానా కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు చేసి విఫలమైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ కులగణన మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించి దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పి దాదాపుగా 95,000 మంది ఎన్రోలర్స్ ని 9,500 మందిని వీళ్ళ మీద సూపర్వైజ్ చేయడానికి మొత్తం దాదాపుగా 104,000 మంది ప్రభుత్వ అధికారులను, ముఖ్యంగా జనగణన చేసే టీచర్లందరినీ కూడా సంఘాలతో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ కార్యాచరణలో భాగస్వాములను చేసి 150 ఇళ్లను ఒక యూనిట్ గా 95,000 యూనిట్లు దాదాపుగా చేసి ప్రతి యూనిట్ కు ఒక ఎన్రోలర్ ను పెట్టి ఆ ఎన్రోలర్ కూడా రోజుకి 8 నుంచి 10 ఇండ్లు మాత్రమే, ఎందుకంటే 150 ఇండ్లు 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో చేయమంటే హడావిడిలో తప్పులు జరుగుతాయన్న ఆలోచనతోటి 3 రోజులు ఆ 150 ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించి మొదట ఆ ఇండ్లను గుర్తించే కార్యక్రమం చేసినాం.